వినయంతో ప్రార్థించగానే ఆయన ఎంత దయామయుడు అంటే ఇప్పుడే తొక్కాడు వీడు ప్రార్థిస్తే ఇచ్చేస్తానా అని లౌక్యంగా ఆలోచించలేదండి. శివుడుగా లౌక్యం తెలియదు, బోడా శంకరుడు ఆయన. పూన్లే పాపం వాడు బాధపడుతున్నాడు, చేసిన తప్పు గ్రహించాడుగా, మళ్ళీ శిక్ష ఏమిటి అనవసరంగా అని వెంటనే అర్ధిన్ మ్రొక్కినంగాచి వెంటనే కాపాడాడు. మామూలుగా కాపాడటం కాదు, ప్రాక్తన శౌర్యాధికు చేసి ఇదివరకు వాడికి ఎంత శౌర్యం బలం ఉందో అంతా ఇచ్చేసాం. ఏమీ శాపం పెట్టడం కానీ కోపడడం కానీ నా కొండ పైకెత్తావు కాబట్టి నీ గుండె బండలైపోతుంది అనడం ఏమీ అనలేదు. ఈ శాపనార్థాలు పెట్టడం వీరేశ్వర స్వామికి తెలియదు, అసలు కరుణించడం ఒక్కటే తెలుసు. ఆయన ఏదో గర్వించాడు, ఓ దెబ్బ కొట్టాం, అయిపోయింది. ఇంక దాని గురించి ఎందుకు, ఇంక మనమేనా లోకంలో అలాగే ఉండాలి. బంధువులతో, మిత్రులతో, రకరకాల వ్యక్తులతో, వ్యాపారంలో భాగస్వాములతో కొన్ని తేడాలు వస్తాయి సహజంగా. ఆ తప్పు వాళ్ళు ఒప్పుకుని అన్న ఏమనుకోకు ఏదో తెలియక చేశానంటే వదిలేయాలి ఇంకా విషయం. ఇంకా మళ్ళీ మన పిల్లలకి చెప్పి వాళ్ళ పిల్లలకు వాళ్ళు చెప్పి తరతరాల ఫ్యాక్షనిజం నడిపించాల్సిన అవసరం లేదండి. సమాజం బాగుండాలంటే మనం అది పాటించాలి.